హాయ్ అండి అందరికీ, నేను మీ స్మైలీ పూర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు న్యూ ఇయర్ సంక్రాంతికి మనం మంచి మంచి ముగ్గులు పెట్టుకుంటాం కదా, దానికి కలర్స్ మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చెప్దామని అనుకుంటున్నాను. మనం తయారు చేసుకున్నదైతే ఎక్కడెక్కువ తయారు చేసుకోవచ్చు, నీట్గా ముగ్గులు పెట్టుకోవచ్చు కదా. ఏమీ లేదు, కోటా బియ్యం మన ఇంట్లో ఎప్పుడు వస్తూ ఉంటే ప్రతి నెల కోటా బియ్యం పక్కన పెట్టేస్తాం. వాటితోనే రంగురంగులు కలర్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దామా? సరే అండి, పదండి. ముందుగా కోటా బియ్యం మనకి ఎంత కావాలనుకుంటే, అంటే మనం ఎన్ని కలర్స్ చేయాలనుకుంటే అంత ఎక్కువగా ముందు మనం ఇంట్లో ముగ్గు పెట్టుకుంటాం కదండి, ఆ ముగ్గు ఎలా ఎలా ఉంటుందో మనం అలాగే ఆడుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి, మొత్తం ఒకసారి పట్టేసుకోండి. మనకి ఎంత కావాలంటే అంత మెత్తగా కొంచెం ముగ్గు పెట్టుకుంటే ఎలా మన వీలుగా ఎలా ఉంటుందో బియ్యం కూడా అలాగే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో. ఇప్పుడు ఫుడ్ కలర్స్ మీకు వీలైనన్ని తెచ్చుకోండి, మీకు దొరికినన్ని తెచ్చుకోండి. ఇది ఒక్కొక్కటి 5 రూపీసే. మనం ఈ 5 రూపీస్తో చాలా కలర్ మనం తయారు చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత. ఇది ఒక్కొక్కటి 5 రూపీస్ అండి. మీకు నచ్చిన కలర్స్, మీకు దొరికిన కలర్స్తో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూద్దామా. ముందుగా మీకు కలరు ఎంతెంత కావాలో అంత బియ్యం తీసుకోండి, బియ్యం పిండి. ఇప్పుడు నేను రెడ్ కలర్, ఫస్ట్ స్టార్టింగ్ రెడ్ కలర్ చేస్తున్నాను. చూసారా, ఇలా కొంచెం మీకు డార్క్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో కొంచెం ఒక 2 టీ స్పూన్ వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. చేసుకొని మీకు డార్క్గా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. మనం ఎంత ఫుడ్ కలర్ వేస్తే అంత డార్క్గా వస్తుంది. చూసారు కదండి, నేను ఈ కలర్ వేసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్ అంట, రెడ్లా కనిపిస్తుంది, కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. ఆరెంజ్ కలరు చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో కలరు. మీకు ఇంకా డార్క్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా డార్క్గా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఎల్లో కలర్ తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వస్తుందో. మన ముగ్గులు చాలా అందంగా పెట్టుకోవచ్చు ఇలాంటి కలర్స్. అంటే మనం బయటని కొనుక్కొని తీసుకొస్తే తక్కువలో పెద్ద ముగ్గులు పెట్టుకోవడానికి అవ్వదండి. అంటే మనం తక్కువ కలర్స్ తెచ్చుకుంటే, అదే మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎక్కువ పెద్ద ముగ్గులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎల్లో కలర్ కూడా తయారు చేసుకొని చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సినంత తీసుకొని ఎల్లో కలర్ వేసుకున్నాం కదా,
చూసారండి ఎల్లో కలరు ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకా డార్క్ కావాలంటే ఇంకొంచెం కలర్ వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా డార్క్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎల్లో కలర్. చూసారా? ఇప్పుడు పసుపు కలర్ తయారు చేసుకోవచ్చు, గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేసుకున్నాం కదా కొంచెం. చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మీకు ఎంత కావాలంటే అంత చేసుకొని మంచి మంచి ముగ్గులు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కదా. చూడండి ఎంత డార్క్గా వచ్చింది. ఇంకా మీకు ఇంకా డార్క్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఏం చేస్తారంటే ఎండలో ఒక 1 అవర్ బాగా ఎండ కాస్తే ఒక 1 అవర్ ఉంచుకోండి. అంటే మనకి ఇలా తడి కొంచెం చూడండి వాటర్ వేసాం కదా, కొంచెం తడిగా కాకుండా ఇంకా మామూలు కలర్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. ఇలా చేతికది అంటుకోకుండా పొడిలాడుతూ ఇంకా బాగా వస్తుంది. ఒక 1 అవర్ ఉంచితే సరిపోతుంది ఎండలోని. ఇలా మీకు దొరికినన్ని మీకు నచ్చినన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చు ఈ కోటా బియ్యంతో. ఒక్కొక్కటి 5 రూపీస్ కదండి. మనం బయట కలర్ కొనుక్కుంటే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. అదే ఆ ఒక్క ఫుడ్ కలర్ 5 రూపీస్తో తీసుకొచ్చి మీకు నచ్చినంత కలర్స్ తెచ్చుకుంటే మీకు నచ్చినంత చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా టిప్.